కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆళ్ల బాబులు, ఆళ్ల రాఘవరావు ఆధ్వర్యంలో మహిళా మండలి సభ్యులతో పాటు సుమారు 120 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ జ్యోతుల నెహ్రూ పార్టీ కాండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా జగపతి నగరం చేరుకున్న జ్యోతుల నెహ్రూకి భారీ బాణాసంచా కాల్పులతో తీన్మార్ డబ్బులతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగపతి నగరం గ్రామ పంచాయతీకి పోటీ చేసి 1700 మెజార్టీతో టీడీపీ అభ్యర్థిని గెలిపించారన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి చేయలేని పరిస్థితిలో పంచాయతీరాజ్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారన్నారు. రేపు రాబోయే ప్రభుత్వంలో మీ చల్లని ఆశీస్సులతో నన్ను గెలిపిస్తే జగపతి నగరం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. కిర్లంపూడికి డిగ్రీ కాలేజ్ తీసుకువచ్చామని, గత ఎన్నికల్లో మేము ఓడిపోవడంతో ఆ జీవో అటకెక్కిందన్నారు. మళ్లీ నేను అధికారంలోకి వచ్చిన 3 మాసాల్లోనే కిర్లంపూడిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. నెహ్రూ రేపు రాబోయే కాలంలో ఈ నియోజకవర్గానికి సాగునీరు, త్రాగునీరు, సామాన్యులకు మెరుగైన వైద్యం అందించడానికి తన వంతు కృషి చేయడమే కాకుండా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, జెడ్పీటీసీ తోట గాంధీ, కిర్లంపూడి గండేపల్లి టీడీపీ మండలాల అధ్యక్షులు చెదరం చెంటిబాబు, పోతుల మోహన్ రావు, సుంకవిల్లి రాజు, గ్రామ సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు, కుర్లా చిన్నబాబు, తూము కుమార్, కాల వెంకటేష్, ఎంపీడీసీలో ఆళ్ల శ్రీలక్ష్మి నానాజీ, సాదే కుమారి, మద్దాల మణికంఠ స్వామి, మొల్లెటి సాంబశివ, మద్దాల దుర్గాప్రసాద్, ఆళ్ల దుర్గబాబు, విల్లూరి వెంకన్న, పెంటకోట శివ, ఎల్లపు నాగేంద్ర, ఆళ్ల వీరబాబు, వార్డు మెంబర్లు చెదరం శ్రీను, సరిసే శివ, బుద్ధ జగత్, ఆళ్ల శ్రీమన్నారాయణ, బుద్ధ నానాజీ, జగపతి నగరం మహిళా మండలి కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సురేంద్ర కుమార్ గారు, గంటా వెంకటరమణ గారు, నా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. మరి ఈరోజు అపూర్వమైనటువంటి స్వాగతాన్ని ఇచ్చారు. జగపతి నగరం గ్రామం వస్తే మరి స్వాగతంతో పాటు మేము ఎన్నింటి మేము ఉంటాము అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసాతో ఇవాళ ఆనందంగా నేను ఇంటికి వెళ్ళేటటువంటి పరిస్థితి కల్పించారు. ఎందుకంటే బాబులు గారి సోదరులు, అలాగే సోదరిమణులు, ఇంకా ఎంతోమంది సోదరులు అందరూ కూడా మేము ఎన్నంటి ఉంటాం, తెలుగుదేశం పార్టీకి వస్తాం అని చెప్పడం. మరి ఈరోజు మీరంతా హృదయపూర్వకంగా అయితే తెలుగుదేశం పార్టీని నన్ను నమ్మి అభిమానించి ఏదైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో మీ అందరినీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం పార్టీలోకి అని చెప్పి మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి జగపతి నగరం కానీ అంటే పంచాయతీయే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. మనం ప్రతిపక్షంలో ఉండి పోటీ చేయడానికే భయపడేటటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో 1700 ఓట్ల మెజారిటీతో పంచాయతీని ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అయితే ఆ రుణం మేము తీర్చుకోవాలనుకుంటే సర్పంచ్ గారు చెప్పినట్టుగా రాబోయే 2 సంవత్సరాల కాలం ఇంకొంటుంది. మన ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఆ ఏర్పడిన తర్వాత దీన్ని ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా మాత్రం తీర్చిదిద్దుతాము అని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం. డ్రైనేజీ సిస్టంలో కానీ, అలాగే రోడ్ల నిర్మాణంలో కానీ, పక్కా భవనాలు ఏదైనా మనకు కావాల్సినటువంటి భవనాలు కానీ అన్నింటినీ తీసుకొచ్చి మీకు అందిస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే గత శాసనసభ్యుడిగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో
మీ అందరికీ ఉపయోగపడేటటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని తెచ్చా. అయితే దురదృష్టం జీవోనైతే తేగలిగాం తప్పించి దాన్ని అమలు చేసే టైంకి ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో మేము ఓడిపోవడం, ప్రభుత్వం మారడం, ఆ ప్రభుత్వం దాన్ని కనీసం పట్టించుకోకపోవడం. ఒక జీవో తేవడం కష్టం కానీ జీవోని అమలు చేయడం చాలా ఈజీ. దానికి కావాల్సినటువంటి స్టాఫ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, చేసుకుని ఉన్నటువంటి జూనియర్ కాలేజీలోనే దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు తాత్కాలికంగా, తర్వాత భవనాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే గొంతెప్పితే విద్య గురించి కానీ మాట్లాడాల్సి వస్తే విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం, విద్యా విధానాన్ని సమూలంగా మార్చేస్తామని చెప్పేసి ఆయన చెప్తాను. మరి ఈ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాల్లో కానీ విద్యా వ్యవస్థను మార్చినటువంటి మార్పులో కానీ ఈ కిర్లంపూడి డిగ్రీ కాలేజీ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది, దాన్ని మనం అమలు చేయాలన్నది మరి ఆయనకి కనిపించలేదు, ఇక్కడ స్థానిక నాయకులకు కనిపించలేదు. నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. దీని మీద చాలా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ప్రభుత్వం అనేది రొటేట్, నాయకులు మారుతూ ఉంటారు, పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు కొనసాగుతాయి. ఆన్ గోయింగ్ వర్క్స్ అన్నిటినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీసేయలేదు కదా, ఇంకా మెరుగైనటువంటి విద్యుత్తుని ఇచ్చాడు. అది అడ్మినిస్ట్రేషన్ అంటే. అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం ఎవరో చేసిన పని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేయాల్సినటువంటి అవసరం కాదు.